నేను నా శక్తికి మించి వీళ్ళందరి మధ్య పోరాటం చేయాలని చెప్పి ఒక నిర్ణయించుకున్నాను. అందుకే ఒక టీం బిల్డ్ చేసి గ్రామాలలో వీళ్ళలో అవేర్నెస్ చేసుకుంటున్నాను. వాళ్ళు హర్షిత అని చెప్పి నేను ఒక నాగబామ్ని పూర్వ జన్మలు అని చెప్పేసి వాళ్ళ వెనక కొన్ని కుట్రలు అయితే ఉన్నాయి. అవి కొన్ని ఛానల్స్ వాళ్ళు బయట పెట్టారు. ఈమెను చూసి ఇంకో 10 మంది తయారయ్యారు. వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మీడియాలోకి వచ్చి నేను నాగబాబుని పోయిన జన్మలు అనుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చేస్తున్నారంటే ఇది మనము ఆడపిల్ల కదా, జాలి చూపించాలి కదా అని చెప్పేసి అనకూడదు. మేము బౌద్ధ మతాన్ని, జైన మతం, జుడాయిజాన్ని మేము వ్యతిరేకించట్లేదు. నాస్తికులుగా ఉన్న వాళ్ళని కూడా మేము వ్యతిరేకించట్లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అని సడన్గా ఒప్పుకోవాల్సి వస్తే ఒక్కసారిగా ఈ దేశవ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం పడిపోతుంది. పడిపోతుంది. ఇప్పుడు మారుమూల విలేజ్లలో దేవుడు అనేవాడు యెహోవా అనేవాడు ఒకడు ఉన్నాడు అనే బైబిల్లో సంగతి కూడా తెలియదు. ఇప్పుడు చాలా చోట్ల కూడా యెహోవా అనేవాడు ఒక దేవుడు అని ఉన్నవాడు సంగతి కూడా తెలియదు చాలా మంది మారుమూల గ్రామాల విలేజ్లలో. వీళ్ళు ఒకవేళ యేసు దేవుడు కానే కాదు, ఒకవేళ యేసు దేవుడు అంటే యేసుకే అవమానము, అది బైబిల్కే అవమానము, అది ఫస్ట్ యేసే యాక్సెప్ట్ చేయడు. ఆయన బైబిల్ మొత్తంలో కూడా నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి చిత్తాన ప్రకారం నేను చేస్తున్నాను, నా తండ్రి లేకపోతే నేను ఏం చేయలేను అని సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు, నా తండ్రి తప్ప ఒక సత్పురుషుడు లేడు. అసలు అంతెందుకు సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా నా దేవా నన్ను ఎలా చేయి వీటి చిత్తిగా అని చెప్పేసి ఈయన పరలోకం ఉన్న దేవుడి కోసం ఈయన సిలువలు మొరపెట్టుకున్నట్టే కదా. ప్రార్థన ఎలా ఉంటాయి? పరలోకం అందున మా తండ్రి నామం పరిశుద్ధం. ఈయన భూమి మీద ఉంటే ఎవరికో పరలోకంలో ఉన్న దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నట్టే కదా. ఈయనే దేవుడు అయితే ఎట్లా? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నేనే దేవుడు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. ఒక దేవుడు అంటే ఆయన చెప్పుకోవాలి కదా, ఆయన చెప్పుకోలేదు. ఆయన అసలు దేవుడు నేను కాదు, నా తండ్రి అని చెప్పేసి పలుమార్లు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వీళ్ళందరూ కలిసి ఈయన దేవుడు చేసి ఈయన మీద బిజినెస్ వ్యాపారాలు మొదలుపెట్టారు. కోట్ల వ్యాపారం జరుగుతుంది మూఢనమ్మకాల మీద. కాబట్టి ఇవన్నీ చూసిన నేను, ఇవన్నీ గమనించినటువంటి నేను నా శక్తికి మించి వీళ్ళందరి మధ్య పోరాటం చేయాలని చెప్పి ఒక నిర్ణయించుకున్నాను. అందుకే ఒక టీం బిల్డ్ చేసి గ్రామాలలో వీళ్ళలో అవేర్నెస్ చేసుకుంటున్నాను. ఇవాళ కాకపోయినా రేపైనా. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు నా అసలు వీడియో ఎవరు చూడలేదు. ఇప్పుడిప్పుడే చాలామంది చూసి వాళ్ళ ఊర్లలో ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి నిజం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అబద్ధం అనేది ఎప్పటికైనా కానీ అది అబద్ధం అని చెప్పి ప్రూవ్ అవ్వాల్సిందే. కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే అసలు క్రైస్తత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అంటే ఎవరు లేరు. మీరు అలా అనుకుంటున్నారు. మన భారతదేశం కాకుండా విదేశాలలో దీని వ్యతిరేకంగా, విదేశాల గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఆల్రెడీ మనం మాట్లాడాం. కానీ ఇండియాలో, భారతదేశంలో నాకు తెలిసి అయితే కనిపించలేదు అంతగా ఇంత ఎక్కువ కనిపించలా. ఇప్పుడు ఉన్నంత ఒకప్పుడు కనిపించలేదు నాకు, నేను ఎప్పుడు చూడలేదు కూడా. కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా సరే బైబుల్ పట్టుకుని ఇళ్ళకెళ్ళి చెప్పినా, బోధించినా, లేదా ఎట్లా మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడే కరెక్ట్, మీరు మా దగ్గర రండి అనేసి అన్నా ఎవరు ఊరుకోవట్లేదు. ఇప్పుడు జనాలు అవేర్నెస్ వచ్చింది, నిజాలు తెలుసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మా వీడియోలో ప్రభావాలు ఉన్నాయి, మా మీటింగ్స్ మేము ఇస్తున్న ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది నమ్మలేరు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేము చెప్పింది టాలీ చేసుకుంటారు, నిజమైతే వాళ్ళే తెలుసుకుంటారు. అది ఫస్ట్. ఇప్పుడు మీరు కొన్నిసార్లు చూస్తే గతంలో లేని విధంగా ఈరోజు హిందుత్వంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉండేది? తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఒక సుధీరుడు, ఒక పాస్టరు వీడియో తీసుకుంటే ఇక్కడ జనాలు అందరూ నరకానికి వెళ్తారు, వీళ్ళు పూజించే విగ్రహం అని చెప్పేసి వాడు యూట్యూబ్లో పెట్టాడు. అది భయము, భక్తి ఇవన్నీ ఏమి లేకుండా, అంటే హిందువులు ఏమి అనట్లే, ఇవన్నీ ఏమి లేకుండా వాడు ధైర్యంగా పెడుతున్నాడు వాడు. అదే ఒక ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి అల్లా గురించి వాడు అలా పెట్టగలుగుతాడా? అంటే ఇప్పుడు మరి హిందువుల్లో కూడా ప్యూరిటీ ఉందంటారా? ఇప్పుడు హిందువులలో ఇప్పుడు చైతన్యం అనేది వచ్చింది. ఎక్కడొచ్చింది? ఇప్పుడు కనిపించట్లేదా? మామూలుగా నాగ కన్య అని చెప్పేసి ఒక ఆవిడ రావడం, అవును, ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి ఇంకొక ఆవిడ రావడం, అవునవును. అసలు ఏంటి ఇవన్నీ కూడా ఇంకెట్లా వస్తూనే ఉంటారా? ఇప్పుడు ఒక మతంలో ఖచ్చితంగా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. నేను క్రైస్తవము మతము ఆ మత సిద్ధాంతాలే చెడ్డమని చెప్తున్నా. ఇప్పుడు హిందుత్వంలో కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, అప్రామాణిక గ్రంథాలు కొన్ని ఈ తరానికి ఉపయోగపడిన కొన్ని ఉన్నాయన్నమాట. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు హర్షిత అని చెప్పి నేను ఒక నాగబామ్ని పూర్వ జన్మలు అని చెప్పేసి వాళ్ళ వెనక కొన్ని కుట్రలు అయితే ఉన్నాయి. అవి కొన్ని ఛానల్స్ వాళ్ళు బయట పెట్టారు. ఈమెను చూసి ఇంకో 10 మంది తయారయ్యారు. ఫ్యూచర్లో కూడా ఇంకొక 20 మంది కూడా తయారవుతారు. నేను కూడా పోయిన జన్మలు నాగబాము, నేను కూడా పోయిన జన్మలు ఎల్లమ్మను, నేను కూడా పోయిన జన్మలు అమ్మవారిని అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వచ్చేవారు. ఒకరిని చూసి ఒకరు. వీళ్ళను మొదట్లోనే స్టార్టింగ్లోనే వీళ్ళు ఎవరైతే ఇలా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ సుమోటోగానో చీటింగ్ కేసు కింద బుక్ చేసి వీళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి అలా
చేయాల్సిందే. అలా చెయ్యకపోవడం వల్లనే ఇప్పుడు 10 మంది వచ్చారు. ఫస్ట్లో ఒక ఆవిడే ఉండేది, నాగభవిత అని ఎవరో ఒక ఆవిడ ఉండేది, తర్వాత ఇంకొక ఆవిడ, ఇప్పుడు ఒక 5 మంది తయారయ్యారు, 6 మంది. ఈ ఫస్ట్ ఈ నాగభవిత, ఈ అమ్మాయి పేరు ఏదో ఉంది, హర్షితనో ఏదో ఉంది, భవిత ఈ అమ్మాయిని ఫస్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోయింది. ఇప్పుడు వీళ్ళేందంటే అక్కడ ఏదో నిధులు ఉన్నాయని వీళ్ళ బ్యాచ్ అందరూ కలిసి స్కెచ్ చేశారు ఒక 4-5 years క్రితము. ఆడ నిధులు ఉన్నాయి, ఆ నిధులు బయటకు వస్తే మనం షేర్ చేసుకుందాము, ఆ గుడి కింద మనకు తవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, చుట్టుపక్కల గ్రామస్తుల పర్మిషన్ కావాలి, దానికోసం ఈమెను ఒక నాగకన్యగా క్రియేట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి, ఈమె నాగకన్య అంటే ఇలాంటి మీడియాలో ప్రచారం జరిగితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు నమ్ముతారు కాబట్టి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు వేసుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ స్కెచ్. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే హిందుత్వం యొక్క విలువలు కానీ దేశం గురించి మేము ఎక్కడైనా గ్రామాల్లో ప్రచారం చేసేటప్పుడు వాళ్ళు ఇలా పాస్టర్లు అరాచకాలు చేస్తున్నారు, యేసుప్రభు కళ్ళలోకి కనిపిస్తాడు, యేసుప్రభు మిరాకిల్స్ చేస్తున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు, ఇవి నమ్మకండి అని చెప్పి నేను చెప్తుంటే మరి మీ హిందుత్వంలో కూడా ఇలా చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటూ వీళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పే. ఒక హిందువుగా ఉన్నటువంటి నేను ఇటువంటి హిందుత్వంలో ఉన్నటువంటి దొంగ స్వామీజీలను ఇటువంటి ఆడపిల్లలను కూడా చూడకూడదు, చిన్న పిల్లలను కూడా చూడకూడదు. వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మీడియాలోకి వచ్చి నేను నాగబాబుని పోయిన జన్మలో అనుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చేస్తున్నారంటే ఇది మనము ఆడపిల్ల కదా, జాలి చూపించాలి కదా అని చెప్పేసి అనకూడదు. కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. వీళ్ళ వల్ల మేము సఫర్ అవుతున్నాం. మేము మీటింగ్స్, ఈయన వేణు అనే ఒక స్వామి ఉన్నాడు, జాతకాలు చెప్తాడు, అలాంటి వాళ్ళ వల్ల కూడా మేము సఫర్ అవుతున్నాం. ఎవరు? వేణుస్వామి. మేము జాతకాలు చెప్తాను, వాళ్ళిద్దరు విడిపోతారు, వాళ్ళిద్దరు కలిసిపోతారు అని చెప్తే మేము ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చూసి కొంతమంది క్రైస్తవులకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. చిచి ఏంటిది ఇప్పుడు ఈ ముందు నాకు పామని చెప్తుంది, ఎవరైనా భయపడతారు, అమ్మ మీకు భయం లేకుండా మా యేసు మతం రెండు కాపాడతారు అనగానే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి మత మార్పులు. కాబట్టి వీళ్ళ వల్ల హిందూ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళందరినీ మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళందరి మధ్య వ్యత్యాసాలు రావడానికి గల కారణం కేవలం వీళ్ళ వల్ల లేకపోతే మీలాంటి వాళ్ళ వల్ల? మాలాంటి వాళ్ళ వల్ల అంటే ఈ సిద్ధాంతాలు ఇప్పుడు గతంలో హిందువులు ఎలా ఉండేవాళ్ళు, చర్చికి వెళ్ళడానికి సిద్ధపడేవాళ్ళు, మసీద్కి వెళ్ళడానికి సిద్ధపడేవాళ్ళు, అంత బాగానే ఉంది కదా. సెక్యులర్ అనేది ఫస్ట్ పాటించింది హిందువులే. ఎవరైనా ఒకటి ఏ మతమైనా ఏ దేవుడిని ఒకటి భావించిన వాళ్ళు. కానీ ఈ భావన ఈ ఇద్దరి మతాలలో లేదు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళను కొంచెం దూరంగా పెట్టడం, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు హిందువుల్లో కూడా సర్వే జన సుఖినో భవంతు అనేది బౌద్ధిస్టులది. అది వాళ్ళు నచ్చినట్టు కాపీ కొట్టేసి ఇందులో పెట్టేసుకున్నారు. హిందువులు ఇది మాదే అన్నట్టు వాళ్ళు వాడుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది తప్పు. సర్వజన సుఖిన భవంతు అని చెప్పేసి అది ఫస్ట్ హిందుత్వంలో ఉంది. ఒకవేళ బౌద్ధ మతమైన జైన, ఇప్పుడు మీరు చూడండి, మేము బౌద్ధ మతాన్ని, జైన మతం, జుడాయిజాన్ని మేము వ్యతిరేకించట్లేదు. నాస్తికులుగా ఉన్న వాళ్ళని కూడా మేము వ్యతిరేకించట్లేదు. ఫస్ట్ పాయింట్, మేము ఎందుకు వ్యతిరేకించట్లేదు? వాళ్ళు బౌద్ధ మతంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మా దేవుళ్ళని తిట్టట్లేదు. ఈ వీళ్ళు కూడా ఎవరైతే ఈ నాస్తికంలోకి వెళ్ళిన వాళ్ళు, ఎవరైతే మా బైరి నరేష్ లాంటి వాళ్ళు తప్ప, వాళ్ళకి మేము దీటైన సమాధానం చెప్తున్నాం తప్ప మాకేమి ఎవరు ఇప్పుడు వాళ్ళు యేసు దేవుడు అనుకుంటూ యేసు దేవుని పూజించుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు ఆ సంబంధం లేదు, మేము అడగము. కానీ యేసు దేవుడు అన్నవాడు మా ఇంటికాడికి తీసుకొచ్చి మీ దేవుడు అబద్ధం, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి ఇలాంటి సీన్లు క్రియేట్ చేసి మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతీస్తుంటే ఎంతవరకు ఊరుకోవాలి? ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీరు అంటున్నారు, కానీ మీరే వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. బైబిల్లో ఎక్కడ, అది హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా క్రిస్టియన్స్ కి ప్రసాదాలు పెట్టమని చెప్పి కూడా అడుగుతున్నారు. మరి దాని సమాధానం ఏంటి? వాళ్ళు అంటే హిందువుల, మీరు ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. ఇప్పుడు హిందువుల గ్రంథాల్లో ఉందా క్రిస్టియన్స్ కి ప్రసాదాలు పెట్టమని చెప్పి, కానీ మీరెందుకు పెడుతున్నారు? మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు? మేమేమి ఫోర్స్ చేయట్లేదు. జై శ్రీరామ్ అని కూడా ఎందుకు మమ్మల్ని అనమని ఫోర్స్ చేస్తున్నారు? ఇప్పుడు హిందూ ప్రసాదం ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి మేమేం ఫోర్సబుల్ చేయట్లేదు. సమానత్వం అని నిరూపించడానికి మీరు ప్రూఫ్ చేయగలుగుతారని చెప్పి మేము అడుగుతున్నాం అంతే. ఇప్పుడు సమానత్వం అంటే ఏంటి? ఒకళ్ళ దేవుళ్ళు ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి భక్తి విశ్వాసాలు ఒకరు గౌరవించుకోవడమే కదా. మరి మీ విశ్వాసాన్ని గౌరవించి మీ చర్చికి వస్తాం, మీ విశ్వాసాన్ని గౌరవించి మీ మసీద్కి వస్తాం. ప్రేయర్ ఎలా చేయరు, నమాజ్ ఎలా చెప్పని మేము చేస్తాము. కానీ మీరు మా విశ్వాసాలు మీరు గౌరవిస్తారా, ప్రసాదం తింటారా అని మేము అడుగుతున్నాం. అంటే మేము బలవంతంగా తినండి అని మేము చెప్పట్లా.
ఇప్పుడు వాళ్ళు మా నమ్మకాలు మా విశ్వాసాలను గౌరవిస్తే రాజ్యాంగం ప్రకారం మేము వాళ్ళకి గౌరవించడానికి మేము సిద్ధపడతాం. ఒకనొక ఛానల్లో ఒక పెద్ద ముస్లిం పెద్ద ఆయన జై శ్రీరామ్ అన్నాడు. అవును, ఈవెన్ భారత్ మాతకి జై అని కూడా మామూలుగా చాలా మంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ కూడా. ఓకే, కానీ అవన్నీ క్రిస్టియన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ గ్రంథం ఒప్పుకోదు. వాళ్ళ దేశానికి విలువ ఇవ్వద్దు, మా యేసుకు ఒక్కరికే ఇవ్వాలి, మా యేసుకు తప్ప ఎవరికి విలువ ఇవ్వ. మరి ఈ దేశంలో ఉండవు ఎందుకు? మేము అదే అడుగుతున్నాం వాళ్ళని. ఇప్పుడు ఈ దేశంలో ఉండవు ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది కదా. మీరు వచ్చా అందుకోసమే మళ్ళీ చాలా మంది ఆ టైంలో పాతగా అంటే